మన లైఫ్లో మనకు ఉండాల్సినటువంటి సుగుణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతాయుతమైన భర్త, బాధ్యతాయుతమైన తండ్రి, బాధ్యతాయుతమైన తల్లి, బాధ్యతాయుతమైన భార్య, బాధ్యతాయుతమైనటువంటి ఎంప్లాయ్. నేను ఒక పౌరుడుగా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి, ఒక ఎంప్లాయీగా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి? 100% రెస్పాన్సిబుల్గా ఉన్నానా, 50% రెస్పాన్సిబిలిటీగా ఉన్నానా? ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నాను? బిగ్ క్వశ్చన్. సార్ నో, ఎక్కడెక్కడ నా రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతుంది? రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వబడేది కాదు, తీసుకునేది. నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉంటే నీ రెస్పెక్ట్ పెరుగుతుంది. నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉంటే నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉంటే నీ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీగా ఉన్నవాడు లీడర్, నాయకుడు. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది మనం అలవర్చుకోవాలి కదా. సోదర భావం, ప్రతి ఒక్కరిని కూడా మన సోదరుడిగా భావించాలి, మన ఈక్వల్గా చూడాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ కోసం నువ్వు ఇష్టపడదే నీ సోదరుడి కోసం నువ్వు ఇష్టపడాలి. సర్వజనో సుఖినో భవంతి అనే ఆలోచన కలిగి ఉండాలి. లోకా సమస్తో సుఖినో భవంతు అనే ఆలోచన కలిగి ఉండాలి. లోకంలో ఉన్న సమస్త ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని, సంతోషాలతో ఉండాలని, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని. ఎలా ప్రేమించాలి పొరుగువాడిని? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటాలని పొరుగువాడిని ప్రేమించాలి. నీ కోసం నువ్వు ఇష్టపడేది నీ సోదరుడి కోసము, నీ పొరుగువాడి కోసం నువ్వు ఇష్టపడాలి. దిస్ ఈజ్ పాజిటివ్నెస్. ఇది మన లైఫ్లోకి రావాలి. ఈ సుగుణాలు మన లైఫ్లో ఎప్పుడైతే మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తామో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మన జీవితంలో సంతోషాలు మనమే నింపుకోవాలి సార్. ఎవరో వచ్చి మన జీవితంలో సంతోషాలు నింపారో, మన జీవితంలో మనమే సంతోషాలు నింపుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి? మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనుల ద్వారా సంతోషం వస్తుంది. నువ్వు మంచి పని చేయి, సంతోషం వస్తుంది. చెడ్డ పని చేయి, విచారం వస్తుంది. సో చెప్పండి, ఎలా ఉందాం? సంతోషాలు నింపుకుంటూ ఒక పాజిటివ్ లైఫ్ని బిల్డ్ చేసుకుంటూ, రిలేషన్స్ని బిల్డ్ చేసుకుంటూ, లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి, అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.